పిఠాపురం స్థానిక ఎస్ఎన్ఆర్ టైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఫస్ట్ నేషనల్ టైక్వాండో ఓపెన్ ఛాంపియన్షిప్ 2026లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పిఠాపురం ఆర్ఆర్ పార్క్ నందు ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఈ పోటీలో పిఠాపురం పట్టణానికి చెందిన సుమారు 25 మంది క్రీడాకారులు గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ మెడల్స్ సాధించి జిల్లాకు పేరు తెచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, పిఠాపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ టైక్వాండో కేవలం క్రీడ మాత్రమే కాదని ఇది విద్యార్థుల ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా ఈ విద్యను అభ్యసించడం ద్వారా విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ కోటా కింద సీట్లు పొందేందుకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఎస్ఎన్ఆర్ టైక్వాండో క్లబ్ కోచ్ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ, తల్లిదండ్రుల ప్రోత్సాహం వలనే ఈ విజయం సాధ్యమైందన్నారు. క్రీడాకారులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే జాతీయ స్థాయిలో మరిన్ని పతాకాలు సాధించి పెడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజేతలను అభినందించడమే కాకుండా శిక్షకులకు, అతిథులకు శాలువాలతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వాకింగ్కు విచ్చేసిన ప్రముఖులు క్రీడాకారులకు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సునీల్, సౌజన్య దంపతులు విద్యార్థుల ప్రోత్సాహార్థం 5,000 రూపాయల నగదును అందజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం వైస్ ఇన్ఛార్జ్ బాలిపల్లి అనిల్, 6వ వార్డు ఇన్ఛార్జ్ గరగా అయ్యప్ప, వివిధ వార్డుల ఇన్ఛార్జీలు వనం వీరబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ కూడా మెడల్స్, సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మీకందరికీ తెలుసు, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ టైక్వాండో విద్యలో చాలా మెడల్స్ సాధించారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విద్యార్థులందరూ కూడా మన సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనకి ఒక మంచి కోచ్ దొరికారండి నాగరాజు గారు. ఈ పిఠాపురం టౌన్లో ఈ ఆర్ఆర్ పార్క్ నందు ఈ విద్యార్థులన్నీ కూడా చాలా బాగా తర్ఫీదిచ్చి వాళ్ళని రాష్ట్ర స్థాయి లెవెల్లో క్రీడలకి, నేషనల్ స్థాయి క్రీడలకు కూడా వాళ్ళని డి సతీష్, 4th and black belt, national referee and యూత్ టైక్వాండో సెక్రటరీ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. టైక్వాండో అనేటువంటిది ఇది సాధారణమైన గేమ్ లేదు సార్. ఇది 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగినటువంటి ఒలింపిక్స్ గేమ్లో ఈ గేమ్ని యాడ్ చేశారు సార్. ఈ ఒలింపిక్ గేమ్ అవడం వల్ల స్కూల్ పిల్లల దగ్గర నుంచి యూనివర్సిటీ ఆ పైన జరిగేటువంటి సీనియర్స్ అందరికీ కూడా ఇది స్పోర్ట్స్ కోటాలో ఉండేటువంటి సీట్ల కోసం ప్రత్యేకించబడింది. అంటే ప్రతి విద్యార్థికి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఐఐటి చదివిన పిల్లలు, నీట్ చదివిన పిల్లలకి ఈ స్పోర్ట్స్ కోటాలో ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోటాలో కొన్ని సీట్లు ఇస్తారు. ప్రతి ఐఐటికి, ప్రతి యూనివర్సిటీకి, ప్రతి నీట్ సీట్కి ఇచ్చినప్పుడు యూనివర్సిటీలో మన జేఎన్టీలో సీట్ కావాలంటే అది వరకు రాస్తారు. స్పోర్ట్స్ కోటాలో కొన్ని సీట్లు ఉంటాయి. ఆ సీట్లన్నింటికి ఉపయోగపడేలాగా ఇది సర్టిఫికేట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ ప్రతి దాంట్లో కూడా మనకి కోచింగ్ ఇస్తున్నాము, వెళ్ళిపోతున్నారు, పిల్లలు వస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సహకారంతో నాగరాజు గారి పిఠాపురంలో వాళ్ళ పిల్లలతో పాటు సపోర్ట్ చేసుకుని చాలా కష్టపడి మంచి మెడల్స్ అందించడం జరిగింది ఈస్ట్ గోదావరికి. టైక్వాండో క్లబ్ కింద మేము పెట్టుకున్నాం సార్. నేను ఇక్కడ క్లాస్ స్టార్ట్ చేసి ఒక 5 నెలలు అవుతుంది సార్. 5 నెలలు పెట్టి నేను ఏదో ఒక పట్టుదలతో పిల్లల్ని తయారు చేయాలని అనుకున్నాను సార్. దీంట్లో నా ఒక్కటి శ్రమే కాకుండా తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే కొంతమంది మనకి శ్రేయోభిలాషులు కూడా చాలామంది మాకు సహకరించారండి. దానివల్ల ఈరోజు మేము 28 మందిని నేషనల్ టోర్నమెంట్ తీసుకెళ్ళాం సార్. దాంట్లో 25 మెడల్స్ వచ్చేసారు. మేము దాంట్లో ఈస్ట్ గోదావరితో నాకు ఐఎస్ మెడల్స్ వచ్చేసారు. దానివల్ల పిల్లలందరికీ కూడా నేను ఒక విధంగా చెప్పండి, వాళ్ళకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు సార్. నేను చాలా కష్టపడి చేశాను సార్. నేను చెప్పిన దానికన్నా వాళ్ళు ఎక్కువగా కష్టపడ్డారండి. సో దాని ప్రతిఫలమే ఈ 25 మెడల్స్ రావడం అనేది కారణం జరిగింది సార్.
వాళ్ళకి ఇంకా ఏదైనా మంచిగా జరగాలనుకుంటే కనుక మంచి ప్లేస్ కానీ మంచి అవకాశం ఇస్తే కనుక వాళ్ళు ఇంకా నేను మంచిగా చేస్తానని ఒక నమ్మకంతో నేను చెప్పిన సార్. వీరందరికీ కూడా